నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక మంత్రిగా వ్యవహరించారు. ఆయనే గంగుల కమలాకర్. ఆయన అనుచరులు ముగ్గురు ఇటీవల కాలంలో అరెస్ట్ అయ్యారు. ముగ్గురు కూడా భూ కబ్జా కేసుకు సంబంధించి. తాజాగా మరో వ్యక్తి అరెస్ట్. ఆ జాబితా 4కి చేరింది. కరీంనగర్లో వివేకానందపురి కాలనీలో రవీందర్ అనే ఒక వ్యక్తి 2014లో కొంత భూమిని కొనుగోలు చేశారు. అయితే ఆయన ఆర్థికంగా కొంత బాగోపోవటం వల్ల ఇటీవల కాలంలో ఆ స్థలంలో ఒక నిర్మాణాన్ని చేపట్టారు. చేపట్టిన తర్వాత పనులు జరుగుతున్నాయి. అయితే ఆయన ఎవరైతే గంగుల కమలాకర్ అనుచరుడు శ్రీపతిరావు తన అనుచరులతో అక్కడికి వెళ్ళి ఈ స్థలంలో మీరు నిర్మాణం చేపట్టాలంటే కొంత డబ్బులు ఇవ్వాలి, లేదా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి హెచ్చరించారు. గతంలో కూడా ఇదే రకమైనటువంటి తీరు కనబరిచారు గంగుల కమలాకర్ అనుచరులు. ఆయన ఏం చేయలేక ఉన్నటువంటి దాంట్లో కొంత ఇచ్చారు. తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళి కూడా అదే రకమైనటువంటి ఫోర్స్ చేశారట, డబ్బులు ఇవ్వాలని, లేదంటే కనుక ఇక్కడ నిర్మాణం చేయనివ్వం అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇలాంటి క్రమంలో సరే మొదట ఇచ్చాం కదా అని చెప్పి ఆయన కంటిన్యూ చేస్తున్నాడు వర్క్స్. జనవరి 10వ తేదీన కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి వెళ్ళి అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే కొంత ఇవన్నీ డిస్టర్బెన్స్ చేసి అక్కడ నానా హంగామా చేసి వెళ్ళిపోయారట. దీనికి సంబంధించి ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు శ్రీపతిరావు. దీనికి సంబంధించి ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు రవీందర్ శ్రీపతిరావు మీద. ఇట్లాంటి క్రమంలో అప్పటి నుంచి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అతను మాత్రం అప్స్కాండ్లో ఉన్నాడు. ఇలాంటి క్రమంలో హైదరాబాద్ అంబర్పేటలో తన సోదరుడు నివాసంలో ఉంటున్నాడన్న విషయం తెలుసుకుని కరీంనగర్ పోలీసులు అక్కడ స్థానిక పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు అనేది ఉదాహరణగానే చెప్పొచ్చు. అది కూడా కేవలం ఒక మంత్రి అండదండలు చూసుకుని. ఇప్పుడు అరెస్ట్ అయిన శ్రీపతిరావు కూడా బీఆర్ఎస్ పార్టీలో కరీంనగర్ జిల్లాలో స్థానికంగా ఒక కీలకమైనటువంటి నేతే. అధికార దర్పాన్ని ప్రదర్శించడం అంటే ఇదే. ఇప్పుడు 4వ వ్యక్తి అసలు అక్కడ స్థానికంగా చాలా ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఏంటంటే గంగుల కమలాకర్నే అరెస్ట్ చేయాలి. ఆయన మాజీ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. ఆయన ప్రత్యక్షంగా చేయకపోయినప్పటికీ పరోక్షంగా ఇలాంటి వారిని ఎంతోమందిని ప్రోత్సహించి ఈయన కూడా సొమ్ము చేసుకున్నాడు అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి ఈ అంశాలన్నీ తీసుకువెళ్లారు. గంగుల కమలాకర్ అనుచరులు మమ్మల్ని బతకనివ్వట్లేదు, స్థానికులే కాదు ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏ రకమైనటువంటి అవినీతికి, అక్రమాలకి, అరాచకాలకి పాల్పడిందనేది మనకు అర్థమవుతుంది. ఒక్కరు కాదు, ఇప్పటికే 10ల సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. అందరూ కూడా భూ కబ్జా కేసులోనే. అంటే ఒక కరీంనగర్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా. కరీంనగర్లో గంగుల కమలాకర్ అనుచరులు అరెస్ట్ అయిన వ్యవహారంలో ఈ శ్రీపతిరావు 4వ వ్యక్తి. దీని మీద చాలా ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా సరే ధైర్యంగా రండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఏ పార్టీ అయినా సరే, మా పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే దాన్ని క్వశ్చన్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ మీకు న్యాయం జరగలేదా నా దగ్గరికి రండి అని చెప్పి ఆయన ఇప్పటికే ప్రజలకు ఒక భరోసా అనేది ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో గంగుల కమలాకర్ అనుచరుడిగా ఉన్నటువంటి 4వ వ్యక్తిని అరెస్ట్ చేయటం స్థానికంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది.